అందరికీ నమస్కారం. నా పేరు రమ. అగ్రిమెంట్ వైఫ్ 36వ భాగం. రచయిత నీలిమ గారు. మా చెల్లి పెద్దగా ఖర్చు పెట్టే మనిషి కాదు. ఒకవేళ అలా ఖర్చు పెట్టినా లెక్క చేసేవాడు మా బావ కాదు. కాబట్టి ఖర్చు గురించి భయం అవసరం లేదు. ఇంకా మీరన్న కోపాలంటే నా చెల్లి మనస్తత్వాన్ని బట్టి అంత తొందరగా కోపగించుకోలేదు. ఒకవేళ ఎలాంటి విషయంలోనైనా కోపం వచ్చినా అది తనలోనే దాచుకుంటుంది. కానీ ఎదుటి వ్యక్తి మీద చూపించే పద్ధతి తనది కాదని అంటారు ప్రసాద్ పంతులు గారన్న మాటలకి బదులుగా. పోనీలే బాబు, మంచిదే కదా. అలా అయితే నా భార్య ఉంది. నేను కూడా పీటల మీద కూర్చునేటప్పుడు అందరిలా కాకుండా నేను కూడా సంతోషంగా ఉండాలని అనుకుని కూర్చున్నాను. కానీ ఏం చేస్తాం, మనం అనుకున్నది అన్నీ జరగవు కదా. ఇప్పుడు సంతోషంగా ఉంటున్నానని చెప్పడమే. నిజానికి అది నిజమో కాదో తెలియట్లేదు. ఒకవేళ నేను సంతోషంగా లేనని చెప్పినా ఇప్పుడు ఉన్న కాస్త మనశ్శాంతి కూడా నాకు దూరమైపోతుంది. నా మాటల్ని పట్టించుకోకు బాబు. మీరెప్పుడు కలకాలం కలిసి ఉండాలని అనుకుంటాం. కానీ విడిపోవాలని మేము ఎప్పుడు కోరుకోం. ఎంత భరించినా, ఎంత కోపడుతున్నా, ఎంత కొట్టుకున్నా మీలో మీరే చూసుకోవాలి. అంతేగాని విడిపోకూడదని అంటారు విశాల్ వైపు చూస్తూ. అయ్యో, మీరు ఫీల్ అవ్వకండి పంతులు గారు. ఇప్పుడు మీరెన్ని చెప్పినా మా బ్రో అయితే ఈ నిర్ణయాన్ని మార్చుకోలేండి. మీరు భయపడుతున్నట్టున్నారు. మీ మాటలకి మా బ్రో ఎక్కడ వెనకడుగు వేస్తాడేమోనని. ఆ భయం మీకు అవసరం లేదు. మా బావి ప్రేమలో పూర్తిగా మునిగిపోయి ఉన్నాడు కాబట్టి మీదకు తేలే ఉద్దేశం అయితే మా బ్రోకి లేదులే. మీరెన్ని చమత్కారాలు వదిలినా పర్వాలేదు. మాకు కాస్త నవ్వులాటగా అయినా ఉంటుంది. కాబట్టి నవ్వితే ఆరోగ్యానికి మంచిదంటారు కదా. మమ్మల్ని నవ్వించండి అని అంటారు కృష్ణ. పంతులు గారు వాళ్ళతో ముచ్చట్లు పెడితే మీకు తెల్లవారిపోతుంది. కానీ మీ పూజ మీరు జరిపించండి అంటారు పద్మావతి గారు. వాళ్ళు ఎంతకీ కబుర్లు ఆపకపోయేసరికి సరేనమ్మా అని అంటూ అతని పని అతను చేసుకుంటూ పోతారు. ఎన్ని చెప్పినా వ్యర్థమే అన్నట్లు విశాల్ కూడా తన పని తాను మానలేదు. అంటే ఏంటనుకుంటున్నారా? అదేనండి, అమృత కోసం ఎదురు చూడటం. చూడు చూడు, ఎంతలా ఎదురు చూస్తావో నేను చూస్తాను. నువ్వెంత ఎదురు చూసినా అది రాదు. ఈ పెళ్లి జరగదని అమృత కోసం ఎదురు చూస్తున్న విశాల్ని చూస్తూ మనసులోనే అనుకుంటుంది కాంతం. అమ్మ, పెళ్లి కుమార్తెను తీసుకుని రండని పంతులు గారు చెప్పేసరికి పార్వతి గారు, ఐషు వెళ్తారు. వెళ్ళండి వెళ్ళండి, కాసేపట్లో మీరు పరిగెత్తుకుంటూ బయటికి రావాలి. అప్పుడు కానీ నా మనసుకి హాయిగా ఉండదని. అప్పటి వరకు విశాల్ ఎదురుచూపులకి దీటుగా కాంతం ఎదురు చూస్తుంటుంది. వాళ్ళు ఎలాంటి వార్తను మోసుకొస్తారా అని. కానీ ఆమె ఆలోచనల్ని తలకిందులుగా చేస్తూ, తన ఆశల్ని ఆవిరి చేస్తూ, తన కోరికలను కొల్లగొడుతూ ముత్తైదువుల సమక్షంలో పెళ్లి కూతుర్లా ముస్తాబైన అమృత బయటికి వస్తుంది. ఏదేదో ఊహించుకున్న కాంతం ఊహలకి బ్రేకులు పడినట్లు స్టన్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోతుంది. అంటే నేనిచ్చిన పాలు తాగలేదా అని ఆలోచిస్తూ కళ్ళు రెండు పెద్దవి చేసుకొని అమృత వైపే చూస్తున్న కాంతాన్ని చూసి విశాల్ మనసులోనే నవ్వుకుంటాడు. ఒక్కొక్క అడుగు వేస్తూ నెమ్మదిగా వస్తున్న అమృత ఓరకంట కాంతం ఫీలింగ్స్ని గమనిస్తూనే ఉంటుంది. ఆమె షాక్గా ఫీల్ అవ్వడం చూసి కొంచెం బాధ వేసినా అది తనకు అలవాటే కాబట్టి ఆమె మనసుకు సర్ది చెప్పుకొని ఆ ప్లాన్ నుంచి తప్పించుకునేందుకు చిన్న చిరునవ్వు ఆమె పెదవులపై విరబూస్తుంది. కాంతం ఎదురుగా వచ్చాక ఆమె వైపు చూసి కళ్ళు ఎగరేస్తుంది. చూసావా, నేను వచ్చానన్నట్లుగా తనని తీసుకుని వెళ్ళి పెళ్లిపీటల మీద కూర్చోబెట్టగానే ఇద్దరికీ మధ్యలో అడ్డుతెర పెట్టిస్తారు. ఒకరికొకరు చూసుకోవడానికి వీలు లేకుండా. ఒకవైపు సుప్రజ పట్టుకుంటే ఇంకోవైపు ఐషు పట్టుకుంటుంది. మిగతా వాళ్ళ మనసుల్ని దోచుకున్న భామలు ఎదురుగా బుట్టబొమ్మల్లా తయారయ్యి మండపం మీద కనిపిస్తుంటే ఇంకా మిగతా వాళ్ళ వైపు చూపు ఎందుకు మల్లుతుంది? మన సైడ్ హీరోలకి, అదే కృష్ణ చైతులకి. మన విశాలేమో ఎప్పుడెప్పుడు అమృతం చూద్దామా అని ఆత్రుతతో చూస్తుంటే చైతు బాబు, కృష్ణబాబు వాళ్ళ ప్రేయసిని కనులు విందుగా కళ్ళారా చూసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. మన ప్రసాద్ గారేమో ఇలాంటివన్నీ ఇంకా స్టార్ట్ చేయకపోవడం వల్ల చక్కగా చెల్లి పెళ్లిని అద్భుతంగా చూస్తూ ఆనందంగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంకా రీడర్స్ సంగతి అయితే చెప్పనవసరం లేదు. కింద వాళ్ళ కోసం కేటాయించిన చైర్స్లో కూర్చొని వాళ్ళు అందిస్తున్న మర్యాదలు తీసుకొని చక్కగా మ్యారేజ్ని ఎంజాయ్ చేస్తున్నారు. పెళ్లి కూతురు తల్లిదండ్రుల్ని, పెళ్లి కొడుకు తల్లిదండ్రి వారి పక్కన కూర్చోబెట్టి కృష్ణమూర్తి గారి చేత కన్యాదాన కార్యక్రమం కూడా జరిపిస్తారు. అప్పుడు తన కూతురు పెళ్లి జరిగిందన్న సంగతి కూడా ఆయనకి కొన్ని రోజుల తర్వాత తెలిసింది. ఆ క్షణం ఆయన ఎంతో మదనపడ్డారు. నా కూతురికి ప్రేమగా నేను ఏదీ చేయలేకపోయాను. చిన్నప్పుడు అమ్మ దూరం అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎలాంటి సంతోషాలు ఇవ్వలేకపోయాను. కనీసం ఒక తండ్రిగా కన్యాదానం కూడా చేయలేకపోయాను అన్న బాధ ఇప్పటి వరకు కూడా కృష్ణమూర్తి గారి మనసులోని దహించి వేస్తోంది. కానీ ఇప్పుడు ఈ క్షణం ఆయనకి చెప్పలేనంత ఆనందం ఎక్కువై కళ్ళల్లో కన్నీటి చెమ్మ కూడా వచ్చి చేరుతుంది. అందరూ అనుకుంటారు ఆడవాళ్ళకి కన్నీళ్లు ఎక్కువగా వస్తాయని, మగవాళ్ళకి రావని. కానీ అది అసత్యం. బాధ వచ్చినా సంతోషం వచ్చినా కన్నీళ్లు బయటకు వస్తాయి. ఆడవాళ్ళు
తొందరగా ఎక్స్‌ప్రెస్ చేస్తారు. మగవాళ్ళు చేయలేరు. అంతే తేడా. కానీ ఇప్పుడు ఈ క్షణం ఆయన కూడా కంట్రోల్ చేసుకోలేకపోయారు. అంత ఆనందంగా ఫీలవుతున్నారు. తన కూతురు జీవితం ఏమవుతుందో అని అతనికి తెలిసిన దగ్గర నుంచి కూడా ఎంతో ఆలోచించిన ఆయన మనసుకి ఈ క్షణం ఊరట లభించింది. కన్యాదానం జరిగిన తర్వాత ఇరువురి చేతికి కూడా జీలకర్ర, బెల్లం ఇచ్చి ఒకరి తల మీద ఒకరు పెట్టుకోమని చెప్పారు. ఆ క్షణం అమృతకి ఇంతకు ముందు జరిగిన పెళ్లిలో ఇది స్వీటా అని అమాయకంగా అడిగిన విశాల్ మాటలు గుర్తుకొస్తాయి. వెంటనే అప్రయత్నంగా తన పెదవులు విచ్చుకుంటాయి. పంతులు గారు సరిగ్గా ముహూర్త సమయం వచ్చింది అని చెప్పేసరికి ఇద్దరూ కూడా ఒకరి తల మీద ఒకరు జీలకర్ర, బెల్లం పెట్టుకుంటారు ఒకేసారి. వెంటనే వాళ్ళ మధ్యలో ఉన్న అడ్డుతెర తొలగించేసరికి ఆ క్షణం కోసం ఎదురుచూస్తున్న విశాల్ క్షణం కూడా ఆలస్యం చేయకుండా అమృత కళలోకి చూస్తాడు. క్రీమ్ కలర్ పట్టు చీరకి రెడ్ కలర్ బార్డర్ వచ్చి నిండుగా సాంప్రదాయ పద్ధతిగా ఉన్న చీర కట్టు, చేతులు నిండుగా పెళ్లి గాజులు అంటే ఎరుపు, తెలుపు కలిపి వేస్తారు కాబట్టి అవే కనిపిస్తాయి. అలాగే చెవుల దగ్గర నుంచి భుజాల మీద వరకు వేలాడే లాగా పెద్ద పెద్ద జుంకాలు, వాటికి చంపస్వరాలు తగిలించి పాపిట్లో చంద్రబింబంలాగా ఉన్న పాపిడి బిళ్ళ, నుదుటన పెళ్లి బాసికం, దాని కింద పెళ్లి స్టిక్కర్, దాని కింద కుంకుమ, మెడలో 7 వారాల నగలు ఉన్నా అవన్నీ తనకొద్దని అమృత మారం చేయడంతో సింపుల్గా హారం ఒకటి, మెడకి అందంగా తీర్చిదిద్దిన నెక్లెస్ ఒకటి, వాటి మధ్యలో చోకర్ ఒకటి, సింపుల్గా అచ్చం దేవకన్యలాగా మెరిసిపోతూ ఉన్న తన ప్రియ సతిని రెప్ప వేయకుండా చూస్తూ ఉండిపోతాడు విశాల్. అందరి మధ్యలో చూడాలి అన్న బిడియమో లేక సహజంగా ఉండే సిగ్గు వలన వెంటనే చూడలేకపోయినా అతని చెలికాడిని చూడాలనే ఆతృత ఆమెకి కూడా ఉండడంతో నెమ్మదిగా కళ్ళు మాత్రమే ఎత్తి ఓరకంట విశాల్ని చూస్తుంది అమృత. పట్టుపంచె, దానిపైన కర్దర్ షర్టు, మెడలో పులిగోరు తగిలించి లావుగా ఉన్న గొలుసు, కుడి చేతికి బంగారపు కడియం, ఎడమ చేతికి బ్రాండెడ్ టైటానిక్ వాచ్, నుదుటిన భాస్కం, మగసిరి ఉట్టిపడే మీసకట్టు. ఆమె మనసును దోచుకున్న రాజకుమారుడు చుక్కల్లో చంద్రుడిలా మెరిసిపోతుంటే అప్పటి వరకు ఉన్న సిగ్గు, బిడియం వదిలేసి అతడిని రెప్ప కొట్టకుండా చూస్తూ ఉండిపోతుంది అమృత కూడా. అలా అలా చుట్టూ ఉన్న లోకాన్ని మర్చిపోయి ఆ పరిసరాలని లెక్క చేయకుండా వారి మీద పూల వర్షం కురిపిస్తున్న అక్షింతలు కూడా లెక్క చేయకుండా ఇద్దరు ఒకరి కళ్ళలోకొకరు చూస్తూ అలా ఉండిపోతారు. వాళ్ళిద్దరి దృష్టిలో అది వారి ఏకాంత సమయంలా ఫీలవుతున్నారు. ఎంతో ఏకాగ్రతతో వాళ్ళ లోకంలో వాళ్ళు విహరిస్తున్నారు. కొడుకు సంతోషాన్ని చూసి భాస్కర్ గారు ఎంతో మురిసిపోతారు. పార్వతి గారు ఆమె బాధని బయటకు చెప్పగలిగారు కానీ భాస్కర్ గారు చెప్పలేకపోయారు. మనసులో మాత్రం ఎంతో నలిగిపోయేవారు. చేతికి ఎదిగొచ్చిన కొడుకు, బిజినెస్లో దూసుకుపోతున్న కొడుకు చిన్నపిల్లాడిలా మారిపోయి ఇంట్లో అల్లరి వేషాలు వేస్తుంటే ఏ తండ్రికి మాత్రం బాధగా ఉండదు. కాకపోతే ఆ బాధను బయటకు చెప్పుకోలేరు అంతే. ఆ బాధ నుంచి తన కొడుకుని బయటకు పడేయాలనే ఆలోచన వచ్చి పంతులు గారి దగ్గరకు వెళ్తే అప్పటికే విశాల్ జన్మ నక్షత్రంలో ఉన్న దోషం కారణంగా ఆ యాక్సిడెంట్ జరిగిందని, దోషం నుంచి విముక్తి పొందాలి అంటే అప్పటికప్పుడే అతడికి పెళ్లి చేయాలని గీతాపదేశం చేశారు. అందుకే అప్పటికప్పుడు అగ్రిమెంట్కి పేరు పెట్టి అమృతనిచ్చి పెళ్లి చేశారు. అతను కావాలని చేసింది కాదు. కొడుకు సంతోషం గురించి ఆలోచించారు కానీ ఒక అమాయకురాలైన అమ్మాయి జీవితం నాశనం చేయాలని కట్టుబడి అతనికి కూడా లేదు. అలాంటి నిర్ణయం తీసుకున్నందుకు అతను కూడా చాలా ఆలోచించారు, బాధపడ్డారు. కానీ ఈరోజు ఎవరికీ అన్యాయం జరగకుండా ఈరోజు అగ్రిమెంట్ పేరుతో కోడలుగా వచ్చిన అమ్మాయిని కొడుకు కూడా ఇష్టపడి మనస్ఫూర్తిగా స్వీకరించి మళ్ళీ అందరికీ సంతోషాన్ని అందించేలా పద్ధతి ప్రకారం ఈ పెళ్లి జరిపించుకుంటుంటే చాలా సంతోషంగా ఉంది అతని మనసుకి. బాబు, మీ లోకంలో నుంచి మీరు బయటకు వస్తే తదుపరి తంతులు జరిపిద్దాం. ఆ తర్వాత మీరు ఎంతసేపైనా చూసుకోవచ్చని పంతులు గారు అన్న మాటకి ఇద్దరి కళ్ళు వేరుపడతాయి. సిగ్గుతో తల వంచేసుకుంటుంది అమృత చిన్నగా నవ్వుకుంటూ. ఆమె సిగ్గును చూసి చిన్నగా నవ్వుకుంటూ పంతులు గారి వైపు చిరుకోపంగా చూస్తాడు విశాల్. మీరు ఎలా చూసినా సరే ముహూర్తం దాటిపోతుంది బాబు, నేను వదిలేస్తే అని అంటారు పంతులు గారు. విశాల్ చూపులకి అర్థం తెలుసుకున్నారు కాబట్టి ఆ తర్వాత సరిగ్గా 10:30కి అతని చేతికి తాళిబొట్టును అందించి ఆమె మెడలో కట్టమని చెప్తారు. వెంటనే ఐషు వెళ్ళి అమృత పూల జడని ఎత్తి పట్టుకుంటుంది. పంచభూతాల సాక్షిగా సప్త సముద్రాలంత ప్రేమని గుండెల్లో నింపుకొని అతని మనసుని ఆమెకు అంకితం చేస్తూ మనస్ఫూర్తిగా అర్ధేచ కామేచ మోక్షేచ అని శిరసా వహిస్తూ భర్తగా అతని బాధ్యతలన్నీ స్వీకరిస్తానని మనసులోని చెప్పుకుంటూ అగ్రిమెంట్గా వచ్చి ప్రేయసిగా మారిన తన ప్రియసతి మెడలో 3 ముళ్ళు వేసి అందరి సమక్షంలో మరొకసారి అర్ధాంగిని చేసుకుంటాడు విశాల్. తన మెడలో చేరిన పుస్తలని 2 అరచేతుల్లో పెట్టి చూసుకుంటూ కళ్ళల్లోంచి ఆనంద బాష్పాలు కారిపోతుంటే అవి మసగ్గా కనిపిస్తున్న పెదవులపై మాత్రం నవ్వు మాయం అవలేదు. వాటిని కళ్ళకద్దుకొని థ్యాంక్ యూ, నా జీవితం మీకే అంకితం, నా ఊపిరి కొట్టుకునే చివరి క్షణం వరకు కూడా అని అంటుంది అమృత ఎంతో ఉద్వేగంగా విశాల్ వైపు చూస్తూ.
ఐ లవ్ యూ అని అంటూ ఆమె నుదుటన ముద్దు పెడతాడు. అందరి సమక్షంలోనే పెద్దవాళ్ళందరూ ముసిముసిగా నవ్వుకుంటుంటే మా బావగారు చాలా పెద్ద పోకిరి అయిపోయాడని ప్రసాద్ అనుకుంటాడు. వావ్ సూపర్ బ్రో, రొమాంటిక్ పర్సన్ అనిపించుకున్నావని విజిల్ వేస్తూ అంటాడు కృష్ణ. ఫోటోగ్రాఫర్లు మాత్రం వాళ్ళు అడగకముందే మంచి లవ్ పోజ్ దొరికినందుకు ఆనందంగా ఫీల్ అవుతూ టకటకమని ఎక్స్ట్రా ఫోటోలు లాగించేస్తారు. వాళ్ళకు దొరికిన అన్ని యాంగిల్స్లో అతను ముద్దు పెడుతుంటే సిగ్గుతో ముడుచుకుపోతూ రెండు కళ్ళు మూసుకుంటూ ఎంతో ప్రేమగా ఆ క్షణాల్ని భద్రపరుచుకుంటూ బాబు ఆ అమ్మాయి నుదుటని కుంకుమ ధరించని పంతులు గారు అనగానే పళ్ళెంలో ఉన్న ఎర్రటి సింధూరాన్ని అతని బొటనవేలు చూపుడు వేలతో తీసుకొని ఆమె నుదుటిన బొట్టు పెట్టి పాపిట్లో కూడా సింధూరం పెడతాడు. ఆ తర్వాత తాలిబొట్టుతో పాటు తెచ్చిన బంగారపు నల్ల పూసల గొలుసు కూడా ఉండటంతో దాన్ని కూడా ఆమె మెడలో అలంకరిస్తాడు విశాల్. ఆ తర్వాత వాళ్ళిద్దరికీ కొంగుముడి వేయించి అమృత చిటికిన వేలిని విశాల్ చేతిలో పెట్టి సప్తపది జరిపిస్తారు. ఇద్దరిని పక్కపక్కన కూర్చోబెట్టి ఆ తర్వాత జరిపించాల్సిన పూజలను కూడా జరిపించి తలంబ్రాలు బియ్యం వారి మధ్య పెట్టి ఒకరి తల మీద మరొకరిని పోసుకోమని చెప్తారు. మొదట నెమ్మదిగా పంతులు గారు చెప్పినట్లుగానే కొబ్బరి చిప్పలు నిండుగా బియ్యాన్ని తీసి ఒకరి మీద ఒకరు ఉలకపోసుకుంటారు. ఫోటోగ్రాఫర్స్ నెమ్మదిగా పోసుకున్నప్పుడు ఫొటోస్ క్లిక్ అనిపించడంతో ఆ తర్వాత ఫాస్ట్గా ఇద్దరు కూడా ఒకరికొకరు పోటీగా తలంబ్రాలు బియ్యాన్ని ఎంతో ఎంజాయ్ చేస్తూ చిన్న పిల్లల్లా మారిపోయి పోసుకుంటారు. లాస్ట్లో ఇంకొంచెం ఉండగానే లాస్ట్లో విశాల్ పళ్ళెంతో పాటు కూడా మొత్తం అమృత తల మీద ఉలకబోసేస్తాడు ఒకేసారి. వాళ్ళ చిలిపి ఆటలకు మురిసిపోతూ చూస్తుంటారు కుటుంబ సభ్యులు, వచ్చిన అతిథులు. రీడర్స్ అయితే ఇంకా వచ్చిన దగ్గర నుంచి స్టార్ట్ అయిన దగ్గర నుంచి విజిల్స్, కేరింతలతో చప్పట్లతో ఒకటే గోల. అక్కడ డీజే బ్యాండ్ లేకపోయినా సరే వాటి సౌండ్ని తలదన్నుతూ గోలతో సందడిగా మారిపోతుంది. సరిగ్గా తలంబ్రాల కార్యక్రమం మొత్తం పూర్తిగా అయ్యి ఇద్దరు రిలాక్స్గా కూర్చునేసరికి వాళ్ళ మీద ఒకేసారి 100 టన్నుల పూల వర్షం కురిపించేసరికి ఆశ్చర్యంగా ఫీల్ అవుతూ ఒకరికొకరు చూసుకొని మీదకి చూస్తారు. ఎలా వస్తున్నాయో అన్నట్లు. పెళ్లి మండపం వాళ్ళ ఇంటి బయటే విశాలంగా ఉన్న గార్డెన్ ఏరియాలో వేయించారు కాబట్టి ఆరు బయటే ఉంది. అలాగే పెళ్లి నైట్ కావడం వల్ల ఎండ కూడా తగలదు కాబట్టి ఓపెన్ రూఫ్ టాప్ మండపం వేయించారు. చుట్టూ పూల స్తంభాలు, బ్యాక్ రకరకాల దేవుడి విగ్రహాలతో అలంకరించి ఉన్న మాత్రం ఓపెన్గా ఉంది ఆ మండపం అంతా. అయితే ప్రసాద్, కృష్ణ, చైతు వాళ్ళు ముగ్గురు కలిపి చేసిన ఐడియాని ఆ పూల వర్షం ఇంతకు ఎలా వచ్చాయనుకుంటున్నారా? పైనుంచి హెలికాప్టర్ రన్నింగ్లో ఉంటే దానిలో నుంచి బస్తాలు బస్తాలు ఫ్లవర్స్ అవి కూడా రకరకాలు వస్తూనే ఉంటాయి. భాస్కర్ గారి దగ్గర పర్మిషన్ తీసుకొని ఆల్రెడీ వాళ్ళకి ఒక ఫ్లైట్ ఉంది కాబట్టి ఆ సిబ్బందితో మాట్లాడి దాన్ని అరేంజ్ చేసి అలా సెట్ చేశారు. మన క్యూట్ కపుల్స్కి ఆ విషయం ఇద్దరికీ తెలియదు. కనీసం విశాల్కి కూడా తెలియకుండా జాగ్రత్త పడ్డారు మిగతా వాళ్ళు. అందువల్ల ఇద్దరు ఆశ్చర్యంగా ఫీల్ అవుతూనే వాటి వైపు చూస్తూ అన్ని పూలు వాళ్ళ మీద పడుతుంటే పూల వనంలో వాళ్ళు కూర్చున్నారన్నట్లు భావిస్తూ ఇద్దరికి కూడా సంతోషంలో మాటలు రావట్లేదు. ఒక 10 నిమిషాల పాటు నాన్ స్టాప్గా మినిమం 30 రకాల పూల రెక్కలతో వాళ్ళకి అభిషేకం చేసి తన పని అయిపోయిందన్నట్లుగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది హెలికాప్టర్. రీడర్స్ అందరూ అయితే అసలు ఇలాంటి సీన్ ఒకటి ఉంటుందని ఎవరూ కూడా ఊహించలేదు. ఆ మండపం వైపు చూస్తుంటే ఇద్దరు చుట్టూ కూడా పూల రెక్కలతో కప్పేసినట్లుగా ఉంది. చూడండి, మంచి చలికాలంలో, అది కూడా ఫారెస్ట్ ఏరియాలో పచ్చని కొండల చుట్టూ తెల్ల తెల్లగా ఉన్న మంచు ఎలా చుట్టూ కప్పేస్తుందో అలాగే వీళ్ళిద్దరి మధ్యలో ఉంటే వీళ్ళ చుట్టూ అవి కప్పేసినట్లుగా ఉంది. అప్పటికే పంతులు గారు పక్కకు వెళ్ళిపోయారు. కృష్ణ వాళ్ళు చెప్పడం వలన అది మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడికి వచ్చి వాళ్ళందరి సహాయంతో ఆ పూల రెక్కలన్నింటినీ కూడా పక్కకు జరిపి అమృతకి బట్టలు తొడిగే కార్యక్రమం మొదలు పెడతారు. అత్తగారి తరపు నుంచి 2 మెట్టలు, అమ్మగారి తరపు నుంచి 2 మెట్టలు కలిసికట్టుగా ఉండాలి అని సాంప్రదాయం మొదటి నుంచి వస్తుంది కాబట్టి ఇద్దరి తరపున కూడా చెరొక 2 మెట్లు తీసుకొని తనకి ఆడబిడ్డ హోదాలో ఉన్న ఐషుని పిలిపించి ఆమె చేతే అమృతకి అలంకరించమని చెప్తారు. అతను చెప్పినట్టుగానే ఐషు అమృత పక్కన కూర్చొని తన కాళ్ళకి మెట్టెలు తొడుకుతుంది. చిన్న విన్నపం, మాలో పెళ్ళిళ్ళు ఇలానే జరుగుతాయి కాబట్టి నాకు తెలిసినంత వరకు నేను రాస్తున్నాను. ఇందులో తప్పులు కనిపిస్తే దయచేసి క్షమించండి. అందరూ ఒకేలా పెళ్ళిళ్ళు చేయరు. ఒక్కొక్కరి పద్ధతిలో ఒక్కొక్కలా ఉంటుంది. నాకు తెలిసిన పద్ధతిలో నేను రాస్తున్నాను అంతే. అమ్మ, నువ్వు మీ వదిన కన్నా చిన్నదానివే కాబట్టి ఆవిడ కాళ్ళకి నమస్కారం చేసుకోవచ్చని పంతులు గారు చెప్పేసరికి అన్న వదినల కాళ్ళకి నమస్కారం చేసుకుని పక్కకు వచ్చేస్తుంది ఐషు. బాబు, బామర్దులు ఉన్నట్టున్నారు, ఇందాకటి నుంచి బావ బావ అంటున్నారు. మరి బామర్దుల కట్నాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడే అలంకరించాలి అని చెప్పేసరికి ఎందుకు లేవు, చాలానే ఉన్నాయి అని అంటూ అక్కడికి వస్తారు చైతు, ప్రసాద్, కన్నయ్య. అబ్బో, ముగ్గురు బామర్దుల ముద్దుల బావ, భారీగా వస్తాయి కట్నాలని నవ్వుతూ అంటారు పంతులు గారు విశాల్ వైపే చూస్తూ. అయ్యయ్యో పంతులు గారు, అన్నీ ఉండవు, ఒకటే ఉంటుంది, అది చాలా విలువైనది అని చెప్పి
విశాల్ పక్కన కూర్చుని అమృతం లేపి నించోబెట్టి, ఇదిగోండి మా ముగ్గురి తరపున వెలకట్టలేని కట్నం మా చెల్లెలు అని అంటూ విశాల్ చేతిలో అమృత చేయి వేస్తారు. అప్పటి వరకు ఎవరెవరు ఎలాంటివి ఇస్తారని ఆతృతగా ఎదురుచూస్తున్న రీడర్స్, ఫ్యామిలీ మెంబర్స్, గెస్టులు అందరూ కూడా పక్కున నవ్వేస్తారు వాళ్ళిచ్చిన గిఫ్ట్లకి. కానీ నిజంగా దానికన్నా విలువైన బహుమతి ఇంకా ఏదీ ఉండదేమో వాళ్ళ దృష్టిలోనే కాదు, విశాల్ దృష్టిలో కూడా. కథ ఇంకా ఉంది ఫ్రెండ్స్. ఈ పెళ్లి తంతు అనేది ఇక ఈ పార్ట్తో అయిపోయినట్టే. నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి మీకు ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఉంటాయి స్టోరీలో. అంతేకాదు అవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.